ఒకడి చేతిలో ఖడ్గం, మరొకరి చేతిలో అపార జ్ఞానం. వీళ్లు పాండవ వీరులలో ఒకరైన కాలం మరచిన యోధులు, ధర్మాన్ని నిలబెట్టిన ధీరులు. వాళ్లే నకులుడు మరియు సహదేవుడు మహాభారతంలోని పాండవుల్లో తక్కువగా మాట్లాడబడిన అత్యంత ముఖ్యమైన పాత్రలు. వారు మాద్రీదేవి ద్వారా అశ్వినీదేవతల వరప్రసాదంతో జన్మించారు. అశ్వినులు ఆరోగ్యం, వేగం, అందం, చికిత్సకు దేవతలుగా ప్రసిద్ధులు కావడంతో నకుల సహదేవుల జననమే ఒక దైవవరంగా భావించబడింది. చిన్ననాటినుంచే వారు అన్నలైన యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడితో పాటు గురుకులంలో పెరిగారు. ద్రోణాచార్యుని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తూ నకులుడు ఆయుధ విద్యలో, ముఖ్యంగా ఖడ్గయుద్ధం మరియు అశ్వసేవలో అపూర్వ నైపుణ్యం సాధించాడు. అతడు మహాభారతంలోని అత్యంత సుందరుడిగా, అశ్వవిద్యలో అగ్రగణ్యుడిగా పేరుగాంచాడు. సహదేవుడు మాత్రం శాంత స్వభావంతో జ్యోతిష్యం, కాలజ్ఞానం, వ్యూహాలలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. గతం, భవిష్యత్తును అంచనావేయగల బుద్ధి అతనికి ఉందని గ్రంథాలు చెబుతాయి. అజ్ఞాతవాసంలో నకులుడు విరాటరాజ్యంలో అశ్వశాలాధిపతిగా, సహదేవుడు పశుసంరక్షకుడిగా తన ప్రతిభను దాచుకుని జీవించాడు. మహాభారత యుద్ధంలో వారు పెద్దగా వెలుగులోకి రాకపోయినా కీలకమైన యుద్ధాల్లో పాల్గొని అనేక శత్రువులను సంహరించారు. ముఖ్యంగా సహదేవుడు శకునిని వధించడం ద్వారా ధర్మయుద్ధంలో కీలక ఘట్టాన్ని పూర్తిచేశాడు. నకుల సహదేవుల పాత్ర మహాభారతం చెబుతున్న సత్యాన్ని బలపరుస్తుంది. అధికారం లేదా ఆర్భాటం కాకుండా నిశ్శబ్ద సేవ, విధేయత, జ్ఞానం కూడా ధర్మవిజయంలో అంతే కీలకమైనవని అని వీళ్లు నిరూపించారు.